నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదా? ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, మాఘమాసం మొదలవుతోంది. మొదలైన మరుసటి రోజు నుంచే మరుసటి రోజే ఆదివారం కాబట్టి ఆ రోజు త్రిపుష్కర యోగం కూడా రాబోతోంది. మరి ఆదివారం అన్నప్పుడు ఆ యోగవంతమైన రోజు వచ్చినప్పుడు మరి మీతో మాట్లాడాలి కదా, మీరు చెప్పాలి కదా, చెప్తారా? పోలమ్మా, మాఘమాసం అంటేనే పాట కూడా ఉన్నట్టుంది. మాఘమాసం ఎప్పుడు వస్తుంది? అవును. అంటే ప్రతి పల్లె పొడుచు తన జీవితంలో తొలకరి జీవితం వస్తుంది, పెళ్లి కళ వస్తుంది, ఊరు వాడ అంతా కూడా ఆనందంగా గడుపుతారు. అంటే ప్రకృతి అంతా కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక అంతకన్నా మనకి శుభదినం అంటే సూర్య ఆరాధనలు చేసుకోవటానికి, అందులోనూ మాఘమాసం రెండో రోజు. ఇది రెండో రోజు అద్భుతంగా విశేషమైనటువంటి యోగం. తారీఖు 11వ తారీఖు, 2 సంఖ్య. అలాగే ఇక మీరు చెప్పినట్టు త్రిపుష్కర యోగం ఆదివారానికే విశిష్టం. ఆదివారంలో ఇంకా చాలా విశిష్టం. మాఘమాసంలో ఆదివారం చాలా విశేషమైన మాఘ ఆదివారం, మొదటి ఆదివారం. మాఘమాసంలో వచ్చేటి మొదటి ఆదివారం. ఇది రాహు నక్షత్రంతో శతభిషంతో తోడ చేస్తుంది. కొన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి, అంటే ఇప్పుడు మనకి మీనంలో రాహు సంచారం జరుగుతుంది. చాలా కార్యక్రమాలకి, అంటే రాహు అనగానే ఏది ఇచ్చినా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాడు, మాయ చేస్తాడు. ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ యుగానికి రాహువే తన ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటాడు. కాబట్టి రాహుగ్రహం యొక్క దోషాన్ని తగ్గించుకోవాలి అంటే రాహు యొక్క చెడు ఫలితాలని బయట పడడానికి ఇది చాలా విశేషంగా మనకు ఉపయోగపడుతుంది. అందులోనూ రవి ఆదివారానికి అధిపతి సూర్యనారాయణమూర్తి, మాఘమాసానికి అధిపతి సూర్యనారాయణమూర్తి. కాబట్టి ఈ సూర్యుడి యొక్క ఆధిపత్యం ద్వారా రాహుగ్రహం యొక్క చెడు ఫలితాలను తగ్గించుకోవడానికి ఈ త్రిపుష్కర యోగం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏం చేయమంటారు మరి? కూష్మాండాన్ని నివేదన చేస్తూ, అంటే రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకుంటూ, అలాగే అరుగుదల వ్యవస్థ చాలా క్షీణించిపోయింది. కూష్మాండానికి అంటే మంచి గుమ్మడికాయని మనం దీపంగా పెడుతూ ఉంటారు. మంచి గుమ్మడికాయని దీపంగా పెట్టి స్వామివారికి ఇష్టమైనటువంటి పరమాన్నాన్ని నివేదన చేస్తూ, ఆదివారం కదా మాఘమాసంలో ఎంటర్ అయ్యాం కాబట్టి పరమాన్నాన్ని నివేదన చేస్తూ, కూష్మాండ దీపం దుర్గాదేవికి, దుర్గా స్తోత్రాన్ని పఠించడం ద్వారా అలా అటు ఆదిత్య హృదయాన్ని సమ్మిళితం చేస్తూ అమ్మవారిని, సూర్యనారాయణమూర్తిని, అంటే మనకి ఆదిశంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి పంచాయతన పూజా విధానంలో ఇక్కడ సూర్యనారాయణుడు, శ్రీమన్నారాయణుడు, ఆ పరమేశ్వరుడు, అమ్మవారు స్కందుడు శుభ్రంగా, అంటే గణపతి కూడా, గణపతి ఇంకా శివ పరివారం అంతాను పంచాయతనం పూజా విధానంతో హ్యాపీగా మనం అర్చన చేసి కూష్మాండ దీపాన్ని మనం దీపాన్ని వెలిగించమంటారా? ఎట్లా ఇప్పుడు 2 ఉంటాయి, 2లా కట్ చేసుకుంటాము, రెండిట్లో పెట్టమంటారా? ఓకే. అయితే ఏదైనా చిన్నది తెచ్చుకుంటే బెటర్. చిన్నవి అంటే మనకి దేశవాళీ బూడిద గుమ్మడికాయలు చిన్నవే ఉంటాయి. అవునా? అసలు అంత చిన్నవి దొరుకుతాయి? దొరుకుతాయి. అంటే ఈ సైజ్ అయితే ఉంటాయి. ఇప్పుడు చాలా పెద్ద వచ్చేస్తాయి. అవి హైబ్రిడ్ దేశవాళీ బూడిద గుమ్మడికాయలు తీసుకోవచ్చు. ఎలా పెట్టమంటారు దీపం ఒకసారి చెప్పండి. ఇప్పుడు మనకి ఆకుల్లో ఒక తాంత్రికమైనటువంటి శక్తి ఉంటుంది. మనం మోదుగాకులు, అలాగే టేకాకులు, వీటిని విశేషంగా వాడుతూ ఉంటాం. సహజంగా నేను చేసిన విధానం ఏంటంటే, నేను ఎక్కువ టేకాకులో భోజనం చేసేవాడిని. అలాగే మోదుగాకు పెద్దగా ఉంటుంది, ఒక ఆకు సరిపోతుంది, ఒక ఇస్తరలా ఉంటుంది టేకాకు. టేకాకులో భోజనం చేయడం వల్ల మనలో ఉన్నటువంటి దైవిక శక్తులు కొంచెం అవేకన్ అవుతాయి. అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, మనకు దగ్గరలో దొరికినటువంటి అంటే తమలపాకు, నాగవల్లి,
కింద ఆసనంగా వేసి దాని మీద ఈ దీపాన్ని ఉంచాలి. దాంట్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి టేకాకు వేయమంటున్నారా? దొరికితే టేకాకు చిన్నవి తెచ్చుకోండి, పెద్దవి కాకుండా టేకాకు తెచ్చుకో. టేకాకు మీద ఈ ప్రమిద కూష్మాండ ప్రమిద 2 పెడుతున్నాం మనం. 2 ఆకులు వేసి స్వచ్ఛమైనటువంటి ఆవు నేతిని అంటే ఇక్కడ ఆదివారం తైలాన్ని విసర్జించమని శాస్త్రం చెప్పింది. అందుకని ఆవు నేతిని వాడాలి. ఆవు నేతితో అంటే మరి ఎక్కువ వేయలేం కదా, అందుకని కాయ చిన్నగా ఉంటేనే మంచి. లేదు కూష్మాండంలో ఒక ప్రమిదను ఉంచి చిన్న ప్రమిదని దాంట్లో ఆవు నేతిని వేసుకోవచ్చు. అంటే ఇక్కడ చాలా పెద్ద కాయ అనుకోము, ఒక 1/2 kg పట్టేస్తుంది, చేయలేం కాబట్టి కూష్మాండంలో ప్రమిదను ఉంచి దాంట్లో ఆవు నేతిని వేసి కూష్మాండ దీపంగా, అంటే మట్టి, అది మట్టి కాదు సువర్ణం, సువర్ణ దీపమే అవుతుంది, కూష్మాండంలో ఉంది కాబట్టి ఆ శక్తిని సంతరించుకొని ఆదిత్య హృదయాన్ని చదివి అమ్మవారి దుర్గా స్తోత్రాన్ని చదివి 2 దీపాలు మనం పెట్టేది, 2 దీపాలు 2 ఒత్తులు వేసి, మీకు వీలైతే ఎర్రటి ఒత్తులు, ఎర్ర ఒత్తులు మనం దొరుకుతున్నాయి కాబట్టి ఎర్ర ఒత్తులు వేసుకోవచ్చు. దొరకకపోతే ఒత్తికి కుంకుమ పెట్టి చేయొచ్చా? వద్దమ్మా, వద్దు, అంటే కుంకాన్ని కాల్చినట్టు ఉంది. మరి ఎర్ర ఒత్తి ఎలా చేస్తారు? ఒత్తి వేయటం వేరు, కుంకాన్ని కాల్చడం వేరు కదా. ఒత్తి అంటే నీటిని చంపడం రంగు వస్తుంది, కుంకుమ కిందకి దిగిపోతుంది, కుంకుమ రాళ్ళు, అంటే ఒత్తులు దొరికేస్తున్నాయి. జాకెట్ ముక్క, జాకెట్ ముక్కని చేయొచ్చు, ముక్క చేసేసుకోవచ్చు, ఏమీ లేవు, ఏమి ఇబ్బంది పడొద్దు. తెల్లటి ఒత్తి పత్తితోటే ఒత్తి చేసి పెట్టుకోవచ్చు, సరిపోతుంది. దీపం పెట్టుకోవడం, భక్తి శ్రద్ధలతో మంత్రోచ్చారణ చేయటం. ఆదిత్య హృదయం చాలా అద్భుతమైనటువంటి విశేష యోగాన్ని ఇస్తుంది. ఆర్థిక సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది, ఆరోగ్య సమస్యలకి పరిష్కారం చూపిస్తుంది. దీపం పెట్టడం, భక్తి శ్రద్ధలతో స్తోత్రాన్ని చదువుకోవడం చేయండి. దుర్గా స్తోత్రం అన్నారు, ఏ స్తోత్రం చదవమంటారు? మనం ఇచ్చినట్టు నమోదేవి మహాదేవి దుర్గా దుర్గా స్తోత్రం అంటే రాహువుని అదుపులో ఉంచడానికి అద్భుతమైనటువంటి మంత్రం. అంటే చాలా రకాల మంత్రాలు ఉన్నాయి. ఈ రాహువుకి అమ్మవారు ఈ స్తోత్రం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని సుబ్రహ్మణ్యం గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ మంత్రం చాలా అద్భుతంగా భక్తి చాలా ముఖ్యం, అపనమ్మకం వద్దు, భక్తితో చెయ్యండి. అద్భుతం సార్, చాలా చక్కగా మాకు తెలియజేశారు. ఇది పొద్దున్నే చేసేసుకోవాల్సిన దీపాలన్నీ కూడా పొద్దున్నే చేసేసుకోవాలి. అద్భుతం సార్. డెఫినెట్ గా అటు ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమించడానికి, ఆరోగ్యపరమైన ఇబ్బందులను అధిగమించడానికి ఈ త్రిపుష్కర యోగా వంతమైనటువంటి ఈ రోజుని ఖచ్చితంగా మన వాళ్ళందరూ వినియోగించుకుని. మీరు త్రిపుష్కరం చెప్పారు, ఒక టేకాకు కావచ్చు, తమలపాకు కావచ్చు, అరిటాకు కావచ్చు, ఏదో ఒక పత్రాన్ని తీసుకుని దాని మీద కూష్మాండాన్ని ఉంచుతున్నాం, దాంట్లో ప్రమిదను ఉంచుతున్నాం, సువర్ణం అనుకుందాం, దాన్ని సువర్ణ ప్రతిమగానే చేయొచ్చు. ఆవు నేతిని వస్తుంది. త్రిపుష్కర యోగానికి 3 వస్తువులను ఉపయోగిస్తారు. రైట్ అలా కూడా మనం చక్కగా అన్వయించుకోవచ్చు. రైట్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే. సూర్యోస్మి.